సాధారణంగా దొంగలను చూస్తే పారిపోతాం. వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా కొట్టేస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. కానీ మీరు చూస్తున్న ఈ యువకుడు మాత్రం తన డబ్బు కొట్టేసిన దొంగల భరతం పట్టాడు. వారిని బైక్పై 120 స్పీడ్లో చేజ్ చేసి వాళ్ళ ముఖాలు కనిపించేలా ఓ వీడియో తీశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణ శివార్లలో జరిగింది. ఈ నెల 7వ తేదీన సాయంత్రం వికాస్ మోజే అనే వ్యక్తి ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ పట్టణానికి 4 లక్షల రూపాయలతో బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ శివారులో గల దేవాపూర్ చెక్పోస్ట్ దాటిన వెంటనే అతడిపై 3 దొంగలు దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బులను లాక్కొని పారిపోయారు. ఈ క్రమంలోనే వికాస్ వారిని ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశంతో పారిపోతున్న దొంగలను ప్రాణాలకు తెగించి అత్యంత వేగంతో వాహనాన్ని నడిపి చేజ్ చేశాడు. ఈ క్రమంలోనే వారి బైక్తో పాటు ముఖాలు కనబడేలా బైక్పై ఉండగానే వీడియోను తీశాడు. ఈ క్రమంలో వికాస్ బైకును 120 స్పీడ్తో నడిపాడు. కానీ దొంగలు మార్గ మధ్యలోనే బైక్ వదిలి పారిపోయారు. దీంతో వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు దొంగలను గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరిని 9వ తేదీన అరెస్టు చేయగా ప్రధాన నిందితుడిని 11వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కి తరలించామని పోలీసులు తెలిపారు. आप भी 120 स्पीड पे गए? हाँ 120 इधर रीडिंग करवाते सर रीडिंग मैं उसको डायरेक्ट 2 बार बोला तू आ गया बोले सर आप ये काम अब वीडियो कैसे निकला है लेफ्ट साइड से हां सर डर क्या मेरा पूरा मैं खत्म ही होगा ना वहां पे एक हाथ से रेसिंग पूरा 20 पूरा फुल स्पीड है सर एक हाथ से वीडियो एक हाथ से अब निकल के कंटिन्यू फॉलो कर कंटिन्यू एक कम से वीडियो एक मिनट का कुछ इन लोग कितना किलोमीटर तक चेज करा एक चेन बोल जैसा बात की 10 किलोमीटर के आसपास में दौर में पकड़ लिया सब 10 किलोमीटर चेज कर आओ हाईवे से निकल के उधर भट्टी साहब नंबर पे भट्टी साहब 2 बार भी ठोका मैं उनको पीछे तो भी नहीं गिरे साहब उनको तो भी आरे बोले तू इधर आ जा बोले मैं तेरे को देख लेता ठीक है बोला मेरे को मार डालो पर या तो पैसे मिले तो मैं मरना क्यों बोले साहब मेरा मैं भी नौकर आदमी हूं ना अब एकदम के इतने साल से मैं इज्जत चले इन लोगों आप इसको चेज करके इसको पकड़ने के लिए इतना मेहनत करा इसकी वजह से उन्होंने भट्टी साहब के उनके अंकल जब में गाड़ी छोड़ के चले गए साहब इसके आपका मेहनत से हमारा क्लूज मिल गया वो गाड़ी का नंबर मिला इसलिए हम चोर को हाईवे रॉबरी करे तो आदमी को 3 आदमी पकड़ के अरेस्ट करा कंग्रेचुलेशन वेरी गुड आप जैसा डेर आदमी रहना आपको अप्रिशिएट करना हमारा ड्यूटी है थैंक यू. బాధితుడు తన ప్రాణాలకు తెగించి నిందితుల ముఖాలను కనబడేలా ఆధారాలను సేకరించి పోలీసులకు అందజేశాడు. బాధితుడి ధైర్య సాహసాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బాధితుడిని స్థానిక పోలీసులు సత్కరించారు. మాకు ఒక 100 రావడం జరిగింది. ఈ దేవాపూర్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో NH44 హైవేపై వికాస్ మోజా అనే ఒక వ్యక్తి ఇచ్చోడ వైపు నుంచి హైదరాబాద్ వైపు ఒక బ్యాగ్లో 4 లక్షల రూపాయలు తీసుకుని వస్తుండగా వెనుక నుండి బైక్పై వచ్చిన 3 దారి దోపిడీ దొంగలు వికాస్ను బండి ఆపి ఇతన్ని కొట్టి ఆ బ్యాగు గుంజుకుని వెళ్ళడం జరిగింది. అయితే వికాస్ వారు కొట్టి డబ్బులు గుంజుకుపోయినప్పటికీ ధైర్యంగా అతని ఇంటర్నెట్ సెల్ ఫోన్ స్టార్ట్ చేసి వారు వీడియోస్ బండి వీడియో తీయడం జరిగింది. వారు ఇతను వీడియో తీయడం గమనించి చాలా స్పీడ్ పెంచడం జరిగింది. 120 స్పీడ్ వరకు వారు బండి స్పీడ్ పెంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని పట్టుకోవడానికి ఈ వికాస్ అంతే స్పీడ్తో 120 స్పీడ్తో వారి వెనుక వెళ్తూ చేంజ్ చేస్తూ ఒక చేతిలో రేజ్ చేస్తూ ఇంకో చేతితో వీడియో తీసుకుంటూ కంటిన్యూ వెళ్ళడం జరిగింది. ఇద్దరు చేంజ్ చేస్తున్న విషయం వారు గమనించి ఒక దశలో ఇద్దరిని పడగొట్టాలని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. అయినను ఇద్దరిని ప్రాణాలకు తెగించి కూడా వారి ముగ్గురిని దారి దోపిడీ దొంగలను పట్టుకోవడానికి
పడ్డప్పుడు వారు హైవే దిగి పారిపోవడానికి బట్టిసావర్గం రూట్లో వెళ్ళడం జరిగింది. అయినను ఇతడు బట్టిసావర్గం వరకు పోయాడు. ఇక మమ్మల్ని వెంబడిస్తుంటూ ఇతడు ఆగేటట్టు లేడని చెప్పి వాడు భయపడి బట్టిసావర్గం వెళ్ళి దాటిన తర్వాత ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లలో ఉన్న చిన్న దారి వైపు వెళ్ళగా అక్కడ ఒక ఫెన్సింగ్ ఉన్నది, డెడ్ ఎండ్ ఉన్నది. అక్కడికి పోయే పరిస్థితి లేనందువల్ల దారి దోపిడీ దొంగలు 3 వ్యక్తులు ఆ బండిని అక్కడ పడేసి ఆ ఫెన్సింగ్ దిగి పారిపోవడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా మామూలు ఇన్స్పెక్టర్ స్వామి హుటాహుటిని అక్కడికి వెళ్ళి ఆ బండిని గమనించగా అది బైక్, దాని నెంబర్ ప్లేట్ కనిపించకుండా కూడా దానిపై కవర్ కట్టడం జరిగింది. ముందరి నెంబర్ ప్లేట్ తీయడం జరిగింది. వారు ఇతను మన ఈ వికాస్ విక్టిమ్ చేసిన సాహసోపేతమైన చర్య వల్ల మాకు ఇలా మంచి క్లూస్ వచ్చినాయి. బండి దొంగల పేరు మీద లేదు, కాకపోతే దొంగలు కొనడానికి వాళ్ళ పేరు మీద మారలేదు. దాని ఈ వచ్చిన క్లూస్ ఆధారంగా మేము ఇచ్చోడకు చెందిన కేంద్ర శంకర్, తర్వాత జాదవ్ అంకుష్, ముండే సచ్చిదానంద్ అలియాస్ సచిన్, వీరు 3 దారి దోపిడీ దొంగలను ఒకరినేమో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని మనం 9th రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 45,000 రూపీస్ దొంగలించబడిన దారి దోపిడీ చేసి దొంగలించిన అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరు నేరానికి ఉపయోగించిన ఒక బైకు, తర్వాత వారి 3 సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇతడు 3 దారి దోపిడీ దొంగలు వారు ఎవరో తెలియనప్పటికీ ఒక ఫారెస్ట్ ఏరియాలో సాయంత్రం టైంలో దొంగతనం చేసినప్పుడు ఇతడు ఎలాంటి భయపడకుండా ధైర్యంగా వారిని వెంబడించడంతో పాటు తన దొంగలించబడిన క్యాష్ను పట్టుకోవడానికి చాలా డేర్గా చేసినందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు నేను మా మామూలు ఇన్స్పెక్టర్ స్వామి ఈరోజు అతన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా ధైర్యం ఉండాలి. దొంగలు ఏదైనా దొంగతనం చేసినప్పుడు కానీ ఏదైనా నేరాలు పాల్పడినప్పుడు కానీ ప్రజలు ఇమీడియట్ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తే మాకు క్లూస్ దొరికే అవకాశం ఉంటుంది. అతను చేసిన సాహసానికి మేము అతన్ని అభినందిస్తున్నాం.